వెల్కమ్ బ్యాక్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను భవన్లో ఉన్న. భవన్ల పరిస్థితి ఏంటి అంటే, ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనే దాంతో అందరూ కూడా ఆయన అభిమానులకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇటు భవన్ కావచ్చు, అటు నందినగర్కి నిన్నటి నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నారు. అసలుకి ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది? ఎక్కడో కొడంగల్లో జరిగే ఇష్యూకి ఇక్కడ ఉండే కేటీఆర్ గారికి ఉండే సంబంధం ఏంది? ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా తెలుసుకుందాం. అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ 11 నెలల నుంచి బుల్డోజర్ పాలిటిక్స్ కావచ్చు, ఆ తర్వాత అరెస్ట్ల పర్వం కావచ్చు. సో ఇప్పుడైతే అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతుంది. సో ఏంది అరెస్ట్ల పర్వంకి సంబంధించి విషయాలు మనం తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ఉన్నారు. మాట్లాడదు అసలు ఏంది అరెస్ట్ల పర్వం ఏంది? నిన్ననే ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, మాజీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసిన పరిస్థితి, మళ్ళీ వాళ్ళు ఏంది అసలుకి? ఇప్పుడు కాంగ్రెస్ మార్కు పరిపాలన అంటేనే ఇట్లుంటుంది. దీనికి భిన్నంగా ఏమి ఉండదు. వాళ్ళు సంక్షేమాన్ని నమ్ముకోరు, రైతుల్ని నమ్ముకోరు, ప్రజల్ని నమ్ముకోరు. వాళ్ళు నమ్ముకునేది బేడీల్ని, చెరసాలని నమ్ముకుంటారు అనేది చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, మనం సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ, గతంలో వెంగళరామ్ టైంలో కానీ, అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పాలనలో కాంగ్రెస్ చరిత్రలోనే, కాంగ్రెస్ బెడ్లోనే నిర్బంధం ఉంది, కాంగ్రెస్ బెడ్లోనే నియంత్రణ పరిపాలన ఉంటుంది. ఆ పార్టీ చరిత్ర అది. వీటికి మించిన గనుడు రేవంత్ రెడ్డి. ఈయన బ్యాక్గ్రౌండ్ అంతా ప్రజా పోరాటాల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రజల మధ్యలోంచి ఎదిగిన బ్యాక్గ్రౌండ్ కాదు. ఆయన పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చినవాడు. ప్రజల అంశాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఆయనకు పట్టం అనేది ఈ ఏడాది పాలనలో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలన, రైతు వ్యతిరేక పరిపాలన, బలహీన వర్గాల వ్యతిరేక పరిపాలన, దళిత వ్యతిరేక పరిపాలన, గిరిజన వ్యతిరేక పరిపాలన, ఈ అన్ని అంశాలని విపక్ష పార్టీగా, బాధ్యతాయుతమైన పార్టీగా, తెలంగాణని ఇష్టపడే పార్టీగా, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా, తెలంగాణని తెచ్చిన పార్టీగా ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక అంశాలని ప్రజల ముందు పెడతా ఉన్నాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నాడు. ఎవరి కోసం ఎండగడతా ఉన్నాడు? మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని ఎండగడతా ఉన్నాడు కదా. రైతులకు రావాల్సిన న్యాయం కోసం కేటీఆర్ గారు ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన రైతు భరోసాను 15,000కు పెంచి రైతు భరోసాను పంచమని చెప్పి కేటీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. దాంతోపాటు అన్ని రకాలుగా రైతు సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. గిరిజనుల పక్షాన నిలబడతా ఉన్నాడు. ఇవన్నీ ఆయనకు కంటగింపుగా మారినాయి. అమృత్ టెండర్ల విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ హైడ్రా డ్రామానంతా కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల దృష్టి తీసుకుపోతా ఉన్నాడు, ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాడు. ఇవాళ ప్రజలంతా, తెలంగాణ సమాజం అంతా మేల్కొంది. తప్పు చేశామని, గతంలో గడిచిన ఎన్నికల్లో మోసపోయామని, దొంగలు నమ్మామని, గోసపడుతున్నామనే విషయం కేటీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాల వల్ల, పోరాటం వల్ల, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం వల్ల ప్రజలు కూడా ఎన్లైట్ అయ్యారు. ప్రజలు కూడా అర్థమైపోయింది. ప్రజలు కూడా కాంగ్రెస్ మీద తిరగబడడం స్టార్ట్ చేశారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం లేని, దీన్ని ఎదుర్కొనే ధైర్యం లేని రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేటీఆర్ గారు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్కు బేడీలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ భయపడుతుందా? బేడీలకు బీఆర్ఎస్ బ్లడ్లో ఉందా అసలు భయం? బీఆర్ఎస్ బేడీలకు భయపడుతుందా? రేవంత్ రెడ్డి తాత ముత్తాతలను చూసింది బీఆర్ఎస్ పార్టీ. గండరుడు యమకింకర్ లాంటి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళను, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను, యమకింకర్ లాంటి వాళ్ళను, అనేక శక్తులు అండగా ఉన్న యమకింకర్ లాంటి, యముడు లాంటి ముఖ్యమంత్రిని ఎదుర్కొని నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ పక్షాన పోరాటం చేసింది. రాదనుకున్న తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మీ కవిత గారు కానీ, వీళ్ళు ఈ బేడీలకు, తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు కాదు కదా. ఇది రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. నీ సొంత నియోజకవర్గం అయితే ఇక్కడ మనం చూసినాం, హైదరాబాద్లో 144 సెక్షన్, తెలంగాణ ఉద్యమం టైంలో కూడా నెల రోజుల పాటు లేని 144 సెక్షన్ని ఇలా అనుభవించారు ప్రజలు. కానీ కొడంగల్లో మనం చూస్తే పరిస్థితులు వేరు. రైతన్నలు పొలంలోనే మస్తు బిజీగా ఉంటారు వాళ్ళు. కానీ అట్లాంటి రైతన్నల తిరుగుబాటు అసలుకి ఏంది అంటే, ఇంత వ్యతిరేకత ఈ 10 సంవత్సరాలు కాదు, గడిచిన ఒక 20 సంవత్సరాల్లో కూడా రైతులు పోరాటం చేసిరు తెలంగాణ రాష్ట్రంలో. అంటే రాష్ట్ర సాధన కోసం తప్ప ఇట్లా వాళ్ళ ఒక భూమి గురించి కావచ్చు, లేదంటే వాళ్ళ రైతుల సమస్యల గురించి కావచ్చు ఎన్నడూ చేయలే. అంటే ఇది మరో ఢిల్లీని తలపించే ప్రయత్నమా? అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి కదా. వాస్తవానికి రేవంత్ రెడ్డి కోడంగల్ కాదు, కలువకుర్తి నియోజకవర్గం. అయితే కోడంగల్కి వచ్చి మొత్తం రాష్ట్రాన్ని మాయ మాటలతో మోసం చేసినట్టే కోడంగల్ ప్రజల దగ్గర కూడా వచ్చి, నేను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా, మీ కన్న కొడుకుల్లాగా ఉంటా, నన్ను ఆదరించండి, నన్ను ఆశీర్వదించండి, మీరు నన్ను గెలిపిస్తే పెద్ద పదవి వస్తుంది కోడంగల్కి అని చెప్తే వాళ్ళు పాపం నమ్మి ఓట్లు ఇచ్చారు.
ఆ పెద్ద పదవి ప్రాణ సంకటం అవుతుంది, ప్రాణాల మీదకి వస్తుంది కొడంగల్ ప్రజలు అనుకోలే, వాళ్ళు అమాయకులు కాబట్టి. ఇప్పుడు ఆయన కొడంగల్ ప్రజల భిక్షతో వచ్చిన పెద్ద పదవిని అడ్డం పెట్టుకొని కొడంగల్ ప్రజల రైతుల ప్రాణాలు తీస్తూ ఉన్నాడు, వాళ్ళ పొలాలు గుంజేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్నే కదా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఏమడిగింది బీఆర్ఎస్ పార్టీ? నరేందర్ రెడ్డి ఏమడిగాడు? అక్కడ ఉన్న గిరిజన రైతులు ఏమడిగారు? అత్యధిక గిరిజనులు ఉండే నియోజకవర్గం అది, అత్యధిక దళితులు, బలహీన వర్గాలు, పేదలు ఉండే నియోజకవర్గం అది. అట్లాంటి నియోజకవర్గంలో ఇవాళ చిచ్చు పెట్టినావు కదా, సిగ్గుందా? సొంత ఇలాకాలో, సొంత నియోజకవర్గంలో రైతులు కడుపు మండి తిరగబడి తరిమే స్థాయికి నీ పరిపాలన దిగజారింది కదా. దీన్ని నువ్వు సరిదిద్దుకోవాలి, లోపాలని సమీక్షించుకోవాలి, జరుగుతున్న తప్పుల్ని సమీక్షించుకోవాలి, సరిదిద్దుకోవాలి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, తిరగబడ్డ గిరిజనుల మీద ప్రేమ ఉంటే, కనీసం నీ నియోజకవర్గాన్ని ప్రేమించు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలను ఎట్లాగో రాచి రంపాన పెడతా ఉన్నావు, అన్ని నియోజకవర్గాల్ని గాలికి వదిలేసినావు. ఢిల్లీ గాంధీల కుటుంబం తప్ప బడుగుల కుటుంబాలు నీ కంటికి కనిపిస్తలేవు. కనీసం నీ నియోజకవర్గాన్ని, నీకు ఓట్లేసి గెలిపించిన సొంత నియోజకవర్గాన్ని కూడా ఇంత రాచి రంపాన పెడుతున్నావు కదా. ఎందుకు నీకు టైం లేదు? రైతులు, తిరగబడ్డ రైతులతో కానీ, ఆవేదన వెలగక్కుతున్న రైతులతో కానీ, ఆందోళన చెందుతున్న రైతులతో కానీ కలిసి మాట్లాడే తీరిక నీకు ఎందుకు లేదు? నువ్వు గతంలో ఒక పెద్ద ట్వీట్ చేసినావు కదా, నేను చేరుకోలేనంత దుర్భేద్యంగాను, అందుకోలేనంత దూరంగానే అని చెప్పి పెద్ద ట్వీట్ చేసినావు కదా, ఉండని అని అన్నావు కదా. మరి నీ చుట్టూ వాళ్ళు ఇనుప కంచెలు ఎందుకు? కోడంగల్ చుట్టూ ఇనుప కంచెలు ఎందుకు? కోడంగల్ నియోజకవర్గం చుట్టూ బారికేడ్లు ఎందుకు వచ్చినాయి? నేను గెలిపించిన కోడంగల్ నియోజకవర్గం చుట్టూ ఎందుకు బారికేడ్లు పెట్టినావు రేవంత్ రెడ్డి? బాధితులను కలిసే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నావు కదా, ఉక్కుపాదం మోపుతా ఉన్నావు కదా. అర్ధరాత్రి పూట తుపాకులు ఇండ్ల పొంటికి పోయి తుపాకులతో ఇల్లులు గాలించి ఇప్పుడు రైతులను పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైలు పాలు చేసినావు కదా. ఏమడిగిండ్రు రైతులు ఏమడిగిండ్రు? మా పొలాలను గుంజుకొని, మా పొట్టగట్టి ప్రైవేట్ ఫార్మా కంపెనీకి మా భూములు ఇవ్వడం అన్యాయము, తరతరాలుగా మేము ఈ భూములు నమ్ముకొనే బతుకుతున్నాము, మా భూములు మాకు కావాలి, మా భూములు మాకే అని చెప్పి రైతులు తిరగబడ్డారు కదా. వాళ్ళు న్యాయం అడుగుతున్నారు. రైతులు ఏమడిగారు? నువ్వు పంచుతాన్న భూములు అడగటం లేదు, నువ్వు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ కూడా మోసమని అర్థమైపోయింది, నువ్వు ఇస్తానన్న రైతు భరోసా కూడా రాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. కనీసం ఉన్న పొలాలన్నా మాకుండని, మా పొలాలు మాకుండని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. నువ్వు ఆ రైతు నుంచి పొలాలను గుంజేసి వాళ్ళు అడగని ఫార్మా కంపెనీని అక్కడ పెట్టి కాలుష్యానికి వాళ్ళ పొట్టగొట్టడానికి నువ్వు ప్లాన్ చేస్తావు కదా. ఫార్మా కంపెనీ కోసం, అల్లుని కళలో ఆనందం కోసం అన్నదాతల గొంతుకు వస్తావా రేవంత్ రెడ్డి? దీనే కదా అడుగుతా ఉన్నారు ఇవాళ. ఈ అడుగుతుంటే, ఈ ప్రశ్నిస్తుంటే, ఈ తిరగబడుతుంటే నువ్వు ఆ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావు. గతంలో ఒక నెల క్రితమే గొడవైంది అక్కడ, లగచర్లలో గొడవైనప్పుడు వాళ్ళ రైతులు సముదాయించే ప్రయత్నం చేయాలి, రైతులు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి, రైతుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీ కుటుంబ సభ్యులు వెళ్ళాలి, వాళ్ళకి అర్థం చేయించాలి. నువ్వు నియోజకవర్గ బాధ్యుడిగా నీ మీద ఆ బాధ్యత లేదా? ఎమ్మెల్యేగా నువ్వు వెళ్ళాలి కదా, అధికారులు ఎందుకు పంపించినావు? నువ్వు వెళ్ళి మాట్లాడాలి కదా, వాళ్ళతో కలవాలి కదా. ఓట్లప్పుడు నువ్వు ఇంటింటికి పోలేదా? ఊరు తిరగలేదా ఓట్లప్పుడు? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నీకున్న అడ్డంకి ఏంది? కొమ్ములు వచ్చేసినాయి, కుర్చీ రాగానే ముఖ్యమంత్రి కాగానే నీ కొమ్ములు వచ్చేసినాయి కదా, అహంకారం పెరిగిపోయింది కదా. ఇవాళ కుర్చీ మీద కూర్చోగానే నీకు 1000 తల రాక్షసుల్లాగా మారిపోయినావు కదా రేవంత్ రెడ్డి. దీన్ని తెలంగాణ ప్రజలు హర్షించరు. అయితే ప్రతిపక్షంలో ఉన్న మీరు ప్రశ్నిస్తే అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతుంది. మొన్నటి వరకు గ్రూప్ నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. సరే, హైదరాబాద్లో ఉన్నారు, కానీ సొంత నియోజకవర్గంలోనే ఇవాళ పోలీసులకు భయపడి ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు, ఇంకొంతమంది కూడా ఏడా అరెస్ట్ చేస్తారని ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏంది ఇది? ప్రజాపాలన లాగానా, లేదంటే ఇది పోలీసు పరిపాలన, లేదంటే ఇంటికి తాళాలు వేసి భయపడి పారిపోవాలా ఊర్లోకి? అసలు ఏం జరుగుతుంది సొంత నియోజకవర్గం? ఇంతకంటే దుర్మార్గం భారతదేశ రాజకీయాల్లో ఉండదు కావ్య గారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే ఉండడు. పాలు పోసే చెయ్యిని కాటేసినట్లు వాళ్ళు పెంచిన, వాళ్ళని ఎదిగించిన కోడంగల్ సొంత నియోజకవర్గం మీద ఇంత ఉన్మాదం మోపుతారా? ఇంత ఉన్మాదం ఏ ముఖ్యమంత్రి కన్నా ఉంటుందా? ఈ ఉన్మాద స్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి చేరిపోయినాడు. సొంత నియోజకవర్గం మీద వాళ్ళ నిర్బంధం, ఇల్లులు గాలిస్తూ ఉన్నావు, కరెంటు తీసేస్తూ ఉన్నాడు, ఇంటర్నెట్ కట్ చేస్తూ ఉన్నాడు, అడుగడుగున ఆంక్షలు, పోలీస్ పహారా, ఇనుప బూట్ల చప్పుడు, వేలాది మంది పారామిలిటరీ బలగాల్ని కోడంగల్ నియోజకవర్గం అంతా నింపేసిండే. వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ లేదు, తిరిగే స్వేచ్ఛ లేదు, 10 మంది కూడే స్వేచ్ఛ లేదు. ఇంత ఘోరమైన నిర్బంధాన్ని వాళ్ళ కోడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు కదా. తెలంగాణ ఉద్యమము లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు, లక్షలాది మంది ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా సమైక్యాంధ్ర పాలకులు కూడా ఇన్ని ఆంక్షలు విధించలేదు. ఇన్ని రోజులు 30 రోజులు 40 రోజులు 30 యాక్ట్ ఎక్కడ పెట్టలేదు. కానీ అంతకు మించిన దుర్మార్గంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నాడు. కోడంగల్ ప్రజలు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నారు, కోడంగల్లో కన్నీరు వాడుతూ ఉన్నది. ఇవాళ గత కేసీఆర్ గారి ప్రభుత్వం మేము మిషన్ కాకతీయ ద్వారా 100కు పైగా చెరువుల్ని కోడంగల్లో మరమ్మతులు చేసి కోడంగల్కి నీళ్ళు ఇస్తే, కోడంగల్ విలువను పెంచితే, కోడంగల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే, కోడంగల్ను పెద్ద ఎత్తున ఎదిగిస్తే, ఈయననేమో ఏడాదిలోపే
కోడంగల్కు పట్టపగల చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఎవరైనా చేస్తారా ఇట్లా? ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తాడా? గెలిపించిన నియోజకవర్గాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా రాచి రంపాన పెడతాడా? ఇనుపపాదం కింద వేసి తొక్కుతాడా? రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. రేవంత్ రెడ్డి చరిత్రలో దుర్మార్గమైన ముఖ్యమంత్రిగా, సొంత నియోజకవర్గాన్ని ముంచిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అయితే ఈ కేవలం బీఆర్ఎస్ పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పక్కన పెడితే ఇంతకు ముందు పరిపాలించిన వాళ్ళ దాంట్లో కూడా ఎప్పుడు ఇట్లా అధికారులపైన తిరుగుబాటు చేసిన చరిత్ర ఎన్నడూ కనలేము వీళ్ళేం. ఎందుకు ఇంత తిరుగుబాటు ప్రజల్లో? ఇప్పుడు ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటే ఫస్టే వాళ్ళ ఆవేదనకు అడ్డుకట్టకేసే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అది ఇష్టం లేదు. ప్రజల దగ్గరికి వెళ్తే, రైతుల దగ్గరికి వెళ్తే రైతులు చాలా దఫాలుగా 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు. 6 నెలల నుంచి అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి చెప్తా ఉన్నారు. ఈయనేమో రేవంత్ రెడ్డి గారేమో కలవరు, ఎక్కడ పోయిండో తెలియదు వాళ్ళకు. నియోజకవర్గానికి పోడు ముఖ్యమంత్రిగా పోయినా చుట్టూ పోలీస్ పటాలన్నీ పెట్టుకొని పోయి వస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మెరుపుతీగలాగా మెరిసి వస్తున్నాడు కోడంగల్లో. వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? అందుబాటులో ఉన్న అధికారులకు చెప్పిండ్రు, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి చెప్పిండ్రు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పిండ్రు, మా పొలాలు గుంజుకోకద్దండి, మాకున్న ఏకైక ఆధారం ఇదే, ఈ పొలాలు నమ్ముకునే బతుకుతూ ఉన్నాము, మేము గిరిజనులము, మేము బలహీన వర్గాలము, మాకు వేరే వ్యాపారాలు కూడా లేవు, వ్యాపకాలు లేవు, మాకున్నదే ఈ పొలము, రెక్కాడితే కానీ మా డొక్కాడదు, మా పొలాలు గుంజి ఫార్మా కంపెనీకి ఇవ్వకండి, ఇది అన్యాయం అని చెప్పి అక్కడ రైతులు ఆవేదన వెలుబుచ్చారు. అనేక రకాలుగా చెప్పుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మొర ఎవరన్నా ఆలకించిండ్రా? వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్నారా? సామరస్యంగా శాంతిగా వాళ్ళతో చర్చలు జరిపిందా? వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిందా? ఏ ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి అణిచివేసి ఉక్కుపాదం ముప్పి వాళ్ళ నుంచి బలవంతంగా భూములు గుంజుకునే కుట్ర చేసింది. ఆ కుట్రలో భాగంగానే కావాలనే మన అధికారులను పంపించారు. ఆవేదనలో ఉన్న దగ్గరికి ప్రజాప్రతినిధులు పోవాలి, నాయకులు పోవాలి, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని ఫార్మా కంపెనీ ప్రతిపాదన విత్డ్రా చేసుకోవాలి, ఇంకో చోట పెట్టుకోవాలి. కానీ అది ఇష్టం లేదు కదా. ఇష్టం లేదు కాబట్టి అధికారులను ముందుకు పంపి అధికారుల మీద దాడి జరిగేటట్టు ప్రభుత్వమే కుట్ర చేసి ఆ దాడిని అడ్డం పెట్టుకొని నిర్బంధాన్ని ప్రయోగించి పోలీసుల ఉక్కుపాదాన్ని మోపి అందరిని అరెస్ట్ చేసి తిరగబడ్డ రైతులందరినీ కూడా జైల్లో పాలు చేసి వాళ్ళకి అండగా ఉన్న నరేందర్ రెడ్డి లాంటి నాయకులను, కేటీఆర్ లాంటి నాయకుల మీద కేసులు మోపి వాళ్ళని జైల్లో పాలు చేసి అందరినీ కూడా జైల్లో పాలు చేసి పొలాన్ని లాక్కునే పెద్ద కుట్రని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ తెలంగాణ సమాజానికి అంతా అర్థమైపోయింది. ఇప్పటికైనా తెలంగాణ సమాజంలో ఉన్న రైతు సంక్షేమ పరులు, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నేతలు, లెఫ్ట్ పార్టీలను చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంది. కూనంనేని సాంబశివరావు ఎక్కడ పోయినావు? సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు గారు, నువ్వు రైతుల పక్షపాతం కదా మీ పార్టీ, మీరు ఎక్కడ పోయింది ఇవాళ? ఇంత ఘోరంగా రైతులు లంచేస్తూ ఉంటే సిపిఐ పార్టీ ఏం చేస్తూ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇవాళ మీరు రైతుల పక్షాన్ని అండగా రావాలి కదా, వచ్చి పోరాటం చేయాలి కదా. రైతు పోరాటాలకు మీరు బ్రాండ్ అంబాసిడర్లు కదా, మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ కాంగ్రెస్ పాలన మీకు అంత ఇష్టంగా ఉందా? రైతులను రాచి రంపాన పెడుతూ ఉంటే, రైతులు అల్లాడుతుంటే, రైతుల చేతులకు బేడీలు వేస్తూ ఉంటే మీకు నచ్చుతుందా ఈ పరిపాలన? కూనంనేని సాంబశివ గారు, నువ్వు కొడవలు పట్టుకొని రేవంత్ రెడ్డికి ఎందుకు కాపలా ఉన్నావని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం. దాంతోపాటు బండి సంజయ్, నీ పువ్వును రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి నువ్వు తమాషా చూస్తున్నావా? ప్రతి చోటికి ఉరుకుతావు కదా, అశోక్ నగర్కి ఉరికినావు కదా, మొన్న ఆ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ఉరికినావు కదా. కొడంగల్ దారి తెలియదా బండి సంజయ్ నీకు? కొడంగల్ ఎక్కడుందో తెలియదా? ఎందుకు పోతలేవు నువ్వు కొడంగల్కి? కొడంగల్ పోయి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందరూ కూడా ఇవాళ రైతులకు అండగా నిలబడాల్సిన సందర్భం ఇది, వాళ్ళ హక్కుల కోసం అండగా నిలబడాల్సిన సందర్భం ఇది. వాళ్ళ ఆపదలో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు, రైతు కుటుంబాలన్నీ కూడా అల్లాడిపోతూ ఉన్నాయి, ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు, భయంలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ వైపు నుంచి ఏ పోలీస్ గుంపు వచ్చి ఎత్తుకొని పోతావో తెలియదు. తల్లి పిల్లలు చిన్నారులను కూడా ఎత్తుకపోతూ ఉన్నారండి. ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళని ఎత్తుకపోతూ ఉన్నారు, చిన్నారులను ఎత్తుకపోతూ ఉన్నారు, అనారోగ్యంతో ఉన్న రైతులను ఎత్తుకపోతూ ఉన్నారు. ఇవాళ అరెస్టు చూపిస్తున్నది కొంతమందిని, కానీ అరెస్టులు చూపించకుండా చిత్రహింసలు పెడుతున్నది, వాళ్ళ నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నది, వందలాది మంది రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, చాలా ఆవేదన భరితము. దీన్ని అందరూ కూడా ప్రశ్నించాలి. తెలంగాణ సమాజం అంతా రేవంత్ రెడ్డి అరాచకాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం ఇది. అయితే ఇక్కడ కొడంగల్ రైతులు, అక్కడ తండాలలో ఉండే రైతులు ఒక అధికారి పైన చేసిన దాడి ప్రతి ఒక్కరు ఖండించాలి, మనం కూడా దాన్ని ఖండించాలి. కాకపోతే ఆ అధికారి పైన దాడి చేసినందుకు ఈ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు మనం సర్కారు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో, ఎట్లాంటి అడుగులు వేస్తుందో చూస్తున్నాం. మరి అదే ప్రతిపక్షం వాళ్ళపైన దాడి జరిగితే ఇప్పటివరకు ఏమైనా యాక్షన్ తీసుకుందా? ఇప్పుడు అసలు ఈ దాడుల వెనుక ఉన్నది ప్రభుత్వం. ఈ దాడులకు కారణమైంది రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి. దాడులు ఎందుకు జరిగినాయి? ఆ దాడి ప్లాన్ చేసుకొని జరిగిన దాడియా? కాదు కదా. ఈ ప్రభుత్వం కుట్ర అంటుంది.
కుట్ర చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ కదా, ఆ దిశగా నెట్టింది రైతులు. వాళ్ళ ఆవేదనలు అర్థం చేసుకుని ఉంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారో ముందే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే రైతుల్లో అంత ఆవేశం ఉండేది కాదు కదా, అంత ఆందోళన ఉండేది కాదు కదా. రైతుల ఆందోళనకు ఆగ్రహానికి కారణమైందే రేవంత్ రెడ్డి. అయితే అక్కడ జరిగే అధికారుల దాడిపైన వెనువెంటనే అరెస్ట్ల పర్వం ప్రారంభించింది, అరెస్టులు చేస్తూనే ఉంది, కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. మరి అదే పరిస్థితి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ అన్న పైన ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇక్కడ దాడి జరిగినప్పుడు కావచ్చు, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంది? అంటే బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్లు పెట్టలేదా? ప్రభుత్వము ప్రజల పక్షాన నిలబడే ప్రతి గొంతును అంచివేసే ఎజెండా పెట్టుకున్నది. ఈ ప్రభుత్వానికి టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీకి బేడీలు వేయాలి. బీఆర్ఎస్ ప్రజల్లో ఉంటే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు ఎండగడుతుందని చెప్పి బీఆర్ఎస్ అంటే పెద్ద భయం రేవంత్ రెడ్డి సర్కార్కు. బీఆర్ఎస్ కళ్ళలోకి వస్తుంది, వాళ్ళకు వణికిపోతారు. వాళ్ళు బీఆర్ఎస్ పేరు వినిపిస్తేనే, బీఆర్ఎస్ నాయకుల పేరు వినిపిస్తేనే వణికిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద దాడులకు ఉసిగొలుపుతా ఉన్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ను ఉసిగొలుపుతా ఉన్నాడు, అరెస్టులు చేస్తూ ఉన్నాడు, దాడులు చేస్తూ ఉన్నాడు. ఈ దాడులను బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. దాడులను ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదు, ఈ కేసులను ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదు. ఇట్లాంటి చెరసాలను, దాడులని, బేడీలని, కేసులను, అక్రమ కేసులను, అనేక కేసులను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడే దమ్మున్న పార్టీ బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి వీటిని చూసి ఎవడేం భయపడాడు. రేవంత్ రెడ్డి ఇవాళ భయంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇవాళ ఇనుప కంచెల మధ్యలోకి వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి ఇవాళ పిరికితనంతో అల్లాడుతూ ఉన్నాడు. నీకు నిజంగా ధైర్యం ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించు, రైతుల మధ్యకి వెళ్ళి నువ్వు వాళ్ళని కలువు, నువ్వు వాళ్ళతో మాట్లాడి, నువ్వు వాళ్ళతో ఒప్పించు, మెప్పించు, నీవు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి. ఈ అడ్డగోలు పరిపాలన ఎందుకు? ఈ అక్రమాలన్నీ ఎందుకు? అమృత్ టెండర్ల అక్రమాలు, హైడ్రా పేరిట అక్రమాలు, మూసీ పేరిట అక్రమాలు, కొడంగల్లో ఫార్మా కంపెనీ పేరిట అక్రమాలు, అడుగున అక్రమాలు. ఈ 11 నెలల్లో ప్రతి నిమిషము దుర్మార్గాల వైపే ఆయన ఆలోచన ఉంది, దోపిడి వైపే ఆయన ఆలోచన ఉంది తప్ప ప్రజల వైపు కనీసం కూడా ఆయన దృష్టి సారిస్తలేడు. డన్. సో ఇది అయితే అక్కడ అంటే కొడంగల్ నియోజకవర్గంలో కలెక్టర్ పైన జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాన్ని ఎవరు కూడా సమర్థించే పరిస్థితి లేదు. కానీ హ్యాస్టీజ్ అట్లే సర్కారు ఫార్మర్స్, రైతన్నలు ఎందుకంత ఆగ్రహం, ఎందుకు వాళ్ళు సహనం కోల్పోయిన పరిస్థితి వచ్చిందనే దానిపైన కూడా ఇంతే సీరియస్గా దృష్టి పెట్టాలి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలి అని మనం కూడా కోరుకుందాం.